గారు బంగారు తీసుకెళ్లారు. దేవుడి పిల్లలు అయితే మరపట్ల సతీష్ కుమార్ అని అక్కడ తీసుకెళ్లారు. దాదాపు ఈ తిరిగినటువంటి అన్నింటిలో కూడా అన్ని ప్లేసుల్లో కూడా ఆయన నేను చెప్పింది ఏంటంటే ఆడెక్కడ లేరు. దేవుడు స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మాట ఆడెక్కడ మీరు మరగెత్తుకోవచ్చు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆ నవ్వులని తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళగా వచ్చుకోవాలి. దేవుడు స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటి ఆడెక్కడ లేరు. దేవుడు స్తోత్రం. అయితే మరి ఎందుకు తీసుకెళ్ళట్టు జ్ఞాపకాలతో హల్లెలూయా చెప్పండి. ఎందుకు తీసుకెళ్ళారండి? జ్ఞాపకాలతో వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటున్నారు, వాళ్ళ భర్తను జ్ఞాపకం చేసుకుంటున్నారు, వాళ్ళ భార్యలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా కొన్ని సమాధులు మనకి చాలా సమాధులు ఉండేవి. గారపడి పుల్లతులని, గారపడి కిషోర్ అని, ఇంకా బోధం శిరీష అని, ఇంకా నేను గారపడి సువార్తమ్మ గారు, గారపడి స్వామి గారు, ఇంకా గారపడి వీరస్వామి గారు మరి కదా. తర్వాత దేశభక్తుల సహాదేవుడు, ధర్మమ్మ, వీళ్ళందరికీ కూడా మనం ఏం చేసేవాళ్ళు చేసి వచ్చేవాడు. ఇప్పుడు అందరూ కూడా ఏమైపోయారంటే కాలం వచ్చి ఆ మీద కొట్టడిపోయింది. ఏమడిపోయింది అక్కడ? కొట్టడిపోయింది. మాకు చెట్టడిపోయింది. స్తోత్రం చెప్పండి. బాగా అందరూ వస్తలేదు, ఎందుకు వస్తాయి అయిపోయింది కదా. దేవుడు స్తోత్రం చెప్పండి. కానీ ప్రియ దేవుడు కదా వారి నిమిత్తం మరలా మీరు ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ నేను చెప్తున్న మాట వారు ఎక్కడ లేరు. వారేమయ్యారు ఇప్పుడు? అంటే ఆయన ఎక్కడమే కాకుండా అందరినీ కూడా ఏం చేసేవాడు? లేపాడు. అయ్యా రండి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డ దేవుడు నిన్ను లేపిన రోజు ఇంకా మనం గమనిద్దామంటే దేవుని వాక్యంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం అండి. 11వ అధ్యాయం 23. యోహాను సువార్త 11:43. దేవుడు స్తోత్రం చెప్పండి. ఏముంది ఇక్కడ? యేసు మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు మరణ లేచును అన్నప్పుడు వారు ఏమంటారు? అంత్య దినాల్లో ఇస్తారండి. పునరుత్థాన దినాన చూసారండి. ఇప్పుడే లేస్తాడని ఆయన చెప్తుంటే ఎప్పుడో లేస్తాడని అంటారు. దేవుడు స్తోత్రం. 43వ వచనం ఉంది. 43వ వచనం చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వేలపలకి దేవుడు స్తోత్రం చెప్పాలి. పిల్లల లాజరును బయటికి రా అనగానే లాజరు ఏం చేశాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? సమాధిలో నుంచి లేచి వచ్చాడు. దేవుడు స్తోత్రం. ఆయన రమ్మంటే లాజరు వస్తాడు. ఆయన రమ్మంటే సువార్త వద్ది. ఆయన రమ్మంటే యేసు రాత్రి కూడా వస్తాడు. దేవుడు స్తోత్రం. ఎవరు రమ్మన్నారు ఇప్పుడు? యేసు ప్రభువు వారు అన్నారు. యేసు రాత్రి వచ్చి బంగారం వచ్చి వెళ్ళిపోదాం. యాకి గారు భారత గారు వచ్చేయండి, చంద్రశేఖర్ గారు వచ్చేయండి, రాయండి. దేవుడు స్తోత్రం. పడుకుంటామండి, సమాధిలో ఉంటామంటే కుదరలేక వచ్చేయబట్టి ఏం చేయలేడు. దేవుడు స్తోత్రం. ఇక్కడ లాజరు లేకపోతే నీవు బయటికి అలా అన్నారు. రాగానే లాజరు ఏం చేశాడు? వచ్చాడా రాలేదా? మరి నువ్వు ఎందుకు రావలేదు? అమ్మా సహోదరి వచ్చేయంటే నేను అప్పుడే రాను. నేను ఇంటికి పోదా